ఒక 15 రోజుల కింద నాకు ఒక క్లయింట్ వాళ్ళ అబ్బాయితో ఆర్గ్యుమెంట్ అయింది నాకు. ఓహోహో! వాడు వాడు నాకు తెలిసి బహుశా ఇంటర్వ్యూ కనుక వాడు చూస్తే వాడు నన్ను కింద కామెంట్ చేస్తాడేమో. తిడతాడేమో బహుశా. ఆ! ఏ అయితే ఇప్పుడు వాడు నాకు అంతే అయితే కదా! ఏదైతే అయితే అది ఆ! కానీ నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ కూడా వినాలని కోరుకుంటాను రైట్. వాస్తవంగా. బట్ నాతోటి ఏం ఆర్గ్యుమెంట్ చేసిండు తెలుసా, నాన్న 34 ఏళ్ళు వచ్చినాయి కదరా, పెళ్లి చేసుకోరాదు, ఇంకా ఏంది నీకు ఇంకేం ఉన్నది ఏందని అని చెప్పానంటే వాడు ఏమన్నాడంటే, నాకు అంత పర్ఫెక్ట్ నాకు అనిపిస్తలేవండి మ్యాచెస్ అన్నాడు. నేను 34 ఏళ్ళకి నీకు పర్ఫెక్ట్ మ్యాచెస్ ఏడికెళ్ళి వస్తాయిరా, అంతే కదా! 23, 24 ఏళ్ళ అమ్మాయిలు అయితే తేలేరు. అవును. నువ్వు తెస్తే నీకు ఆటోమేటిక్గా 3 ఏళ్ళ 4 ఏళ్ళ గ్యాప్లో 30 ఏళ్ళ అమ్మాయిలను చూస్తాను. 30 ఏళ్ళ వరకు మీరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండాలంటే కూడా అమ్మాయి వాళ్ళకి రకరకాలు ఉంటాయి కదా, అంతే కదా! జాతక దోషాలు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి కదా, నువ్వెందుకు అట్లా ఆలోచన చేస్తలేవు అన్నట్టు. ఏముంటుందండి, ఏదో ఒక ఓన్లీ ఆ సెక్సువల్ లైఫే కదా, నేను అనుభవిస్తాను కదా అన్నాడు వాడు. ఏనన్నా నీకు కుక్కకి ఏందిరా తేడా అని అడిగిన నేను. సూపర్. నీకు కుక్కకి ఏందిరా తేడా అన్న. అయినా కూడా వాడు నాతో అట్లే ఆర్గ్యుమెంట్ చేసి వాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఓకే పర్లేదు అనుకున్నా నేను, ఎందుకంటే అందరు వస్తారు గురువారం అని చెప్పి దండం పెట్టేటోడు ఉంటాడు, మెచ్చుకునేటోడు ఉంటాడు, విమర్శించేటోడు ఉంటాడు, రకరకాలు ఉంటారు. ఆ పెద్ద దానివల్ల నాకు ఉరకపోయేది ఏం లేదు. వాడికి నేను చాలా రకాల నచ్చేయడానికి ప్రయత్నం చేస్తే ఏంటిది ఎందుకు కాంప్రమైజ్ కావాలంటాడు వాడు నాకు. ఎందుకు కాంప్రమైజ్ కావాలండి? నేను అన్నా సరేరా, ఇప్పుడు కాదు ఇంకో 1 ఇయర్ చేసుకున్నావు అనుకో, ఇంకో 1 ఇయర్ తర్వాత ఏం చెప్తావురా నువ్వు అని అడిగిన నేను. 1 ఇయర్ తర్వాత ఏం చేస్తావు, ఇమ్మీడియట్గా పిల్లలకు ప్రొసీడ్ అవుతావు అంటే అట్లా ప్రొసీడ్ అవుతారు? మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏర్పడాలి కదా, ఓ 1-2 ఇయర్స్ చూసుకోవాలి కదా, మేము ఎంజాయ్ చేయాలి కదా లైఫ్, తర్వాత కదా పిల్లల్ని అంట. అంటే సరేరా ఓకే, 35కు పెళ్ళి అయింది, 37కు 38కి నువ్వు ఒక కొడుకును కన్నావు, బిడ్డను కన్నావు, నీకు ఎంతకాలం నువ్వు బతుకుతావు అనుకుంటానవరా, మరి దానికి పెళ్లి చేయవా, పుట్టిన దానికి పెళ్లి చేయవా అని అడిగిన నేను. అంటే వాడు ఏమన్నా తెలుసా, ఏమో వాళ్ళ కర్మ ఎట్టుంటే అట్లా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరో పుడతారు, పుట్టిన వాళ్ళకి పెళ్లి చేయాలనుకో, నేను ఇప్పుడు నా ఆలోచనలు ఎందుకు మార్చుకుంటాను, ఎందుకు కాంప్రమైజ్ అవుతా అన్నాడు. దౌర్భాగ్యుడా అన్న వాడు చూపించాలని గ్యారంటీగా. అంటే నేను ఏమంటున్నానంటే ఇది బాగానే ఉంది కదా లైఫ్ అనే ఒక చండాలమైన ఆలోచన విధానాలకు అలవాటు పడ్డారు. అవునండి. అంటే ఎంతమంది పేరెంట్స్ నా ఆఫీస్కి వస్తారు కదా అండి, 28 ఏళ్ళు, 30 ఏళ్ళు, 32 ఏళ్ళు అమ్మాయిలు కూడా వినకపోతా అంటే తల్లిదండ్రులకి ఏడుపండి వాళ్ళకైతే. మరి నేనన్నా కన్నీళ్ళు కాదండి, రక్తం కారుతుంది వాళ్ళకి. మన ఆఫీస్కి ఒక అమ్మాయి వచ్చింది, రక్తం కారుతుంది, హాస్టల్ కోసం వచ్చింది. ఆమె డిమాండ్ ఎందుకు పెళ్లి కావట్లేదు, ఎంత అప్సరస్ లాగా ఉంటుందండి అమ్మాయి, అట్లా చూస్తే మనం చూపు తిప్పుకోవాలని అంత బాగుంది. వచ్చి ఆడ కూర్చుంది, అయ్యగారిని కలవాలని కూర్చుంది. ఏంటి వాళ్ళ అమ్మ నాతో మీ ఇంటర్వ్యూ చూసే వచ్చామండి అని మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ. ఏంటమ్మా సమస్య అంటే, ఏ సమస్య లేదు సార్, ఒక బెంచ్ మార్క్ పెట్టుకుందంట, నెలకు 2 లక్షలు రావాలి శాలరీ, ఫలానా పొజిషన్లో ఉండాలి, ఫలానా హైట్ ఉండాలని ఈమె కొన్ని బెంచ్ మార్కులు పెట్టిందంట. అవి ఉంటేనే చేసుకుంటాను కూర్చుందండి, ఇంత వయసు వచ్చింది, ఎంత చెప్పినా వింటలేదండి అంటది. ఈ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎతికి ఎంగిలిస్తారు, అక్కడ కాలేస్తారంట కదా. అనుకున్నవి జరగవు, తనకున్నవి తప్ప అంటారండి. మరి వచ్చిన దాన్ని అద్భుతం చేసుకోవాలి, కానీ అద్భుతంగా కావాలంటే అందరికి ఎలా దొరుకుతుందండి, అంత లేట్ అయిపోయింది, అట్లా ఘోరంగా ఉంది. అంటే గురుగారు ఇప్పుడు వివాహ సమయంలో అంటే వాళ్ళిద్దరు చూసేటప్పుడు ఒక నక్షత్రాలు చూస్తే సరిపోతుందా, నాడులు అవన్నీ కూడా ఏమన్నా చూడాలా? అంటే నేను ఇన్నేళ్ల నుంచి నా రీసెర్చ్ ప్రకారంగా నేను ఏంటంటే నేను ఈ నాడి కానీ గణాలు కానీ గుణాలు కానీ నేను చూడనండి, అసలు చూడరు, నేను అసలుకే చూడను. ఓకే. నేను ఎలా చూస్తానంటే, నేను ఉదాహరణకు నేను ఒక అమ్మాయి తరపండి, మీరు మళ్ళీ ముహూర్త బ్రహ్మ కూడా అలా కూడా పిహెచ్డి చేశారు. నేను ఒక విషయం చెప్తాను, ఒక కాన్ఫిడెంట్గా చాలా ధైర్యంగా చాలా గర్వం అనుకోరాదండి, గర్వంగా ఒక పాయింట్ నేను ఏం చెప్తా తెలుసా, నేను నా ఆఫీస్ పరంగా 28 సంవత్సరాల నుంచి జ్యోతిషం చెప్తున్నాను. సుమన్ శర్మ ఓకే చేసిన మ్యాచ్ విడాకులైన్లు 2 వివాహమైనలు అనేటువంటి రికార్డు లేదు. సుమన్ శర్మ పెళ్లి ముహూర్తం పెట్టిండు, వీళ్ళకి పిల్లలు అవ్వలేదండి అన్న కాంప్లైంట్ నాకు లేదండి. ఇది నేను చాలా గర్వంగా అహంకారంగా చెప్తా, మీరు ఏమనుకున్నా మంచిది, ఓకేనా. నేను ఎలా చూస్తాననేది నేను పద్ధతి చెప్తా వీళ్ళకి. నేను ఒక అమ్మాయి తరపు నేను ఫస్ట్ ఏం ఆలోచిస్తా అంటే, ఈ అమ్మాయి జాతకం ఏంటిది అసలు, జాతకంలో బలం ఏమున్నది, బలహీనతలు ఏమున్నది చెక్ చేసుకుంటా. ఉదాహరణకు శుక్రుడు నీచంలో ఉన్నాడండి, నేనేం చేస్తా తెలుసా, ఆపోజిట్ అబ్బాయి జాతకంలో శుక్రుడు బ్రహ్మాండంగా ఉండేటట్టు జాగ్రత్త పడతాడు. లేదు సప్తమ కేతు ఉంది, సప్తమ రాహు ఉంది, భర్త తొందరగా మరణించేటువంటి అవకాశం, లేదా కోర్టు కేసు, పోలీస్ స్టేషన్, పంచాయతీలు అని రుచి చూసే అవకాశం ఉంది. నేను ఆపోజిట్ జాతకంలో 2 పెళ్ళిళ్ళు లేకుండా
శుక్రుడు బాగుండేటట్టు ఆయుష్ ఉన్న అబ్బాయిని చూడడానికి ప్రయత్నం చేస్తా. నేను ఈ గణాలు గుణాలు నేను ఏవి పరిగణలోకి తీసుకోనండి. నేనేమనుకుంటా అంటే నేను ప్రతి ఒక్క మ్యాచ్ అండి గుర్తుపెట్టుకోండి, నేను నా బిడ్డ అని అనుకుంటాను. నేను నా బిడ్డ అనే అనుకుంటా. మగవాళ్ళ తరపు నేనంటే వీడు నా కొడుకనే అనుకుంటాను. నేను వాళ్ళని అనకపోయినా నేను ఓపెన్గా చెప్తున్నా, నా క్లయింట్స్ నా సంతానం అనే అనుకుంటాను. ఎందుకంటే నువ్వు ఏడితే నేను ఏడవాల్సింది, అంతే కదా. ఎందుకంటే నేను నమ్మితే ఇన్నేళ్ళు నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేసి ప్రొఫెషన్ మార్చుకుంటారు. ఇల్లులు గృహప్రవేశాలు వాళ్ళ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు నా చేతుల మీదకి ఇలా జరిగి ఉంటుంటాయి. వాళ్ళు నన్ను ఎంత నమ్ముతారు అన్నా కదా. నేను ఇంకొక అడ్వైస్ కూడా ఇస్తున్నా. నేను ఈ సందర్భంలో నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. పెళ్లి చేసే తల్లిదండ్రులు ఈ ఒక్క టాపిక్ వినండి, నా మాట వినండి. మీరు ఎన్నో జ్యోతిషులను కలిసి ఉంటారు, లేదా ఎన్నో వీడియోలు విని ఉంటారు, ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తుంటారు కదా. దయచేసి పెళ్లి చేద్దాం అనుకునే తల్లిదండ్రులు మాత్రం దయచేసి నేను చెప్పే ఒక 10 నిమిషాలు మాత్రం నా మాట వినండి. ఓకే. ఏం చెప్తున్నానంటే, నేను పెళ్లి చేసేటప్పుడు నేను కూడా రీసెంట్గా నేను నా బిడ్డ పెళ్లి చేశాను కదా. బ్రహ్మాండంగా పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక సెలబ్రేషన్స్ని అందంగా తయారు చేయడం కోసం ప్రతి విషయంలో తెలియని నాలెడ్జ్ని కూడా మనం గెయిన్ చేస్తాం. మనకు ఫోటోగ్రఫీ మీద నాలెడ్జ్ ఉండదు, కానీ మనం ఏం చేస్తాం, ఫోటోగ్రాఫర్ని పిలిపిస్తాం. బాబు నువ్వు ఫొటోస్ తీయాలి, హల్దీ ఉంది, సంగీత్ ఉంది, మెహందీ ఉంది, ట్రెడిషనల్ ఫోటో తీయాలి, ఇవన్నీ అడుగుతాం. మనకు నాలెడ్జ్ ఉండదు, కానీ ఏం తెలియదు మనకి. కానీ ఆ ముందు రోజు, దానికంటే ముందు రోజు ఆ కెమెరా అతను వచ్చే రోజు మనం ఏం చేస్తాం తెలుసా, అసలు ఏ కెమెరాలు ఉంటాయి, కెమెరా అంటే ఏంటిది, సినిమాటిక్ అంటే ఏంటిది, క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటిది, ఇవన్నీ తెలియని విషయాన్ని కూడా తెలుసుకుంటాం. తెలుసుకొని వాడిని ఇవన్నీ క్వశ్చన్లు వేస్తాను తెలుసా వాడిని. బాబు నువ్వు ఎంత ప్యాకేజ్, నీ సంగతి ఏంది, నువ్వు ఏ రోజు ట్రెడిషనల్ ఫోటోగ్రాఫరు, ప్రీ వెడ్డింగ్ షూట్ పెడుతున్నావా, నువ్వు అసలు ఆల్బమ్ ఎన్ని షీట్లతో ఆల్బమ్ ఇస్తాం, ఆ ఆల్బంలో వెల్వెట్ క్లాత్ ఉంటుందా, క్లాసీ ఉంటుందా, గ్లాసీ ఉంటుందా, నీకు ఏ నాలెడ్జ్ ఉండదు. కానీ అన్ని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని నువ్వు నీ బిడ్డ పెళ్లి కోసం ఫోటోగ్రాఫర్ని ఓకే చేస్తావు. ఎందుకు అంటే నువ్వు నీ ఉద్దేశం ఏంది, యాజ్ అ ఫాదర్గా నా బిడ్డ ఒక ఆల్బమ్ని కూడా ద బెస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను, రైట్. అలాగే డెకరేషన్, నీకు ఫ్లవర్స్ పేర్లు కూడా తెలియదు, దాన్ని ఏమంటారో కూడా తెలియదు, కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తావు. ఫ్లవర్ కాంబినేషన్స్ ఇట్లుండాలి, దీని మీదకి వెళ్ళి ఇది రావాలి, ఆ పెటల్స్ రావాలి, అది రావాలి, ఇది రావాలని చూస్తావు. ఎక్కడో ఏదో రేపు పెళ్ళిలో వేసుకునే దండ, ఆ ఒక్కరోజు మండం దండ వేసి ఆ దండ తీసి పక్క పడేస్తారు. ఓకేనా, ఆ దండ ఎలా ఉండాలి, మనం వేసుకునే డ్రెస్సుకు ఆ దండ మ్యాచింగ్ ఎట్లా ఉండాలి, దీన్ని మనమే ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిపోతాం ఆటోమేటిక్గా. అంటే అంత కేర్ తీసుకుంటాం. ఇక ఆడోళ్ళ జాకెట్లు, ఇక ఈ చీర 30,000 అయితే జాకెట్ 20,000 పెడతారు. అంటే తిడతారేమో బహుశా, ఎందుకంటే ఇంటి వేరంగా మావిడ కూడా తిడతారు, ఏం మాట్లాడినాను ఒక ఇంటర్వ్యూలో గట్లెట్లా మాట్లాడినా తిడతారు కావచ్చు. కానీ ఆ జాకెట్ల మీద కూడా డిజైన్లు, ఆ జాకెట్లకు సంబంధించిన మగ్గం వర్క్ల కోసం వాడు ఎక్కడెక్కడో గల్లీలలో ఉంటారు, వాడిని దొరకబడతారు. ఇక మెహందీ పెట్టడానికి డిజైనర్లను దొరకబడతారు. ఆ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, అది దొరకబడతారు. బ్రైడల్ మేకప్లను దొరకబడతారు. ఇక ఇంకొంచెం పోతే సంగీత్లా మనం ఏం మందు పెట్టాలి, ఏం స్టఫ్ పెట్టాలి, నాన్ వెజ్లో ఏమేమి రకాలు పెట్టాలి, ఇవన్నీ చూసుకుంటారు. అవునా, అంటే నేను అనేది అంటే నీ లైఫ్లో నువ్వు ఏమనుకుంటున్నావు, నీ బిడ్డ పెళ్ళో నీ కొడుకు పెళ్ళో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ మూమెంట్ కావాలనుకొని లేని నాలెడ్జ్ని కూడా ప్రతి విషయంలో కేర్ చేస్తున్నావు కదా. ఖచ్చితంగా ఆడవాళ్ళు ఇంకెంత కేర్ చేస్తారు, ఆ తలంబ్రాలు పోయడానికి రకరకాల చెంకిలు దొరకబడతారు. ఆ ఆఖరికి భాషింగం కూడా కొంతమంది మంచిగా బ్రహ్మాండంగా బంగారీ చేయించుకుంటారు. అవునా, అంటే ఎంత కేర్ ఉంటుందండి, ప్రతి అంశంలో ఎంత కేర్ తీసుకుంటారు. అవునా కాదా, ఈ చీరలలో కేర్ తీసుకుంటారు, వేసుకునేటువంటి అకేషనల్గా ఉంటారు, ఇన్నిటి మీద కేర్ తీసుకుంటారు. ఆ కొబ్బరి బొండం ఇట్లా పట్టుకొని పోతా అంటే ఇట్లా రాయాలి, దాని మీద లవ్ గుర్తేసి పలానా సో అండ్ సో వెడ్స్ పలానా అని పేర్లు రావాలి. ఆ ఇద్దరు మధ్యలో తెరసెల్లా పెడితే దాని మీద చూపులు కలిసిన శుభవేళ అని డిజైన్లుగా ఉట్టియాలి. ఎందుకంటే ఈ సెల్ల మనం వాడిన సెల్ల ఇంకోటి వాడి ఉండొద్దు కదా. ఇంత కేర్ తీసుకుంటారు కదా. ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా, పెళ్లి చేసే తల్లిదండ్రులు ఈ అన్నిట్లలో ద బెస్ట్ ప్రయత్నాలు చేసేది కదా. మీ ఊరిలో మీ ప్రాంతంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ని కలిసి ఎందుకండి మీరు జాతకాలు కలిసినా చెక్ చేయరు?
ఈ ముహూర్తంలల్లో ఈ 2 జాతకాలు కలవగలిగితే ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ ముహూర్తం ఎవరు పెట్టగలుగుతారో ఎందుకు ట్రై చేస్తలేరు చెప్పండి.